properties of square roots. So first one is root a into root b equal to root ab. మీరు 8th క్లాస్ లో ఎక్స్పోనెంట్స్ గురించి నేర్చుకున్నారు, పవర్స్ ఎక్స్పోనెంట్స్ బేస్ అండ్ ఎక్స్పోనెంట్ వాటి గురించి నేర్చుకున్నారు. సో ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏ అంటే మనకి ఏంటంటే ఏ పవర్ 1/2 అంటారు యాక్చువల్గా. సో ఏ పవర్ 1/2 ఇంటూ బి పవర్ 1/2 ఏమవుతుంది మనకు ఏ పవర్ 1/2 ఇంటూ బి పవర్ 1/2. ఓకే, సో ఇది ఏమవుతుందంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m అంటే ఏమవుతుంది మనకు ఏబి హోల్ పవర్ m అవుతుంది. సో ఏబి హోల్ పవర్ m అంటే మనకు ఇక్కడ ఏబి హోల్ పవర్ 1/2 వస్తుంది. ఏబి హోల్ పవర్ 1/2 అంటే ఏంటంటే రూట్ ఆఫ్ ఏబి. ఓకే, కాబట్టి మనకు రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈక్వల్ ఏమవుతుంది రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. సిమిలర్ గా మనకు ఏ పవర్ 1/2 డివైడెడ్ బై బి పవర్ 1/2 అంటే ఇది నథింగ్ బట్ a బై b హోల్ పవర్ 1/2 అవుతుంది. అంటే దట్ ఈస్ రూట్ ఆఫ్ a బై b. సింపుల్ గా మీరు ఈ ప్రూఫ్ ని గుర్తుంచుకోలేకుండా జస్ట్ మీరు ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. రూట్ a ఇంటూ రూట్ b అంటే ఏమవుతుంది రూట్ ఆఫ్ ab. రూట్ a బై రూట్ b అంటే ఏమవుతుంది రూట్ ఆఫ్ a బై b అవుతుంది. మళ్ళీ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమవుతుంది రూట్ a ప్లస్ రూట్ b ఇంటూ రూట్ a మైనస్ రూట్ b. సో మనకు ఒక ఐడెంటిటీ ఉంది, ఈ ఐడెంటిటీ x ప్లస్ y ఇంటూ x మైనస్ y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఇక్కడ x ప్లస్ ఏముంది రూట్ a, y ప్లస్ ఏముంది రూట్ b. అంటే చూడండి ఇక్కడ రూట్ a ప్లస్ రూట్ b ప్లస్ ఇంటూ రూట్ a మైనస్ రూట్ b అంటే ఏం రాసుకోవచ్చు సింపుల్ గా రూట్ a స్క్వేర్ మైనస్ రూట్ b స్క్వేర్. రూట్ a స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకు రూట్ a స్క్వేర్ అంటే a పవర్ 1/2 హోల్ స్క్వేర్ 2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ b పవర్ 1/2 హోల్ స్క్వేర్ 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే సింపుల్ గా ఏం వస్తుంది మనకు a మైనస్ b వస్తుంది. ఓకే, అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే రూట్ a ప్లస్ రూట్ b ఇంటూ రూట్ a మైనస్ రూట్ b ఈక్వల్ ఏమవుతుంది a మైనస్ b. అదే విధంగా మళ్ళీ ఫోర్త్ వన్ చూడండి a ప్లస్ రూట్ b ఫోర్త్ వన్ ఇంటూ a మైనస్ రూట్ b. a ప్లస్ రూట్ b ఇంటూ a మైనస్ రూట్ b. మళ్ళీ ఇది సేమ్ అదే ఫార్ములా ఉంది x ప్లస్ y ఇంటూ x మైనస్ y. ఓకే, x ప్లస్ y ఇంటూ x మైనస్ y ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. x అంటేనేమో a, y అంటేనేమో రూట్ b అంటే x స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ రూట్ b స్క్వేర్. ఓకే, సో కాబట్టి a స్క్వేర్ మైనస్ b అవుతుంది, a స్క్వేర్ మైనస్ b. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రూట్ a ప్లస్ రూట్ b ఇంటూ రూట్ c ప్లస్ రూట్ d. రూట్ a ప్లస్ రూట్ b ఫిఫ్త్ వన్ ఇంటూ రూట్ c ప్లస్ రూట్ d. ఏమవుతుంది మనకు రూట్ a ఇంటూ రూట్ c. మనం ఏ విధంగా చేస్తాం మల్టిప్లికేషన్ ఈ రెండింటిని చేస్తాం, తర్వాత ఈ రెండింటిని చేస్తాం రూట్ a ఇంటూ రూట్ c, రూట్ a ఇంటూ రూట్ c ప్లస్ రూట్ a ఇంటూ రూట్ d. మళ్ళీ ఈ రెండింటిని చేస్తాం, మళ్ళీ ఈ రెండింటిని చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ రూట్ b ఇంటూ రూట్ c ప్లస్ రూట్ b ఇంటూ రూట్ d. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మనకు రూట్ a ఇంటూ రూట్ c రూట్ ఆఫ్ a, రూట్ a ఇంటూ రూట్ d రూట్ ఆఫ్ ad, రూట్ b ఇంటూ రూట్ c రూట్ ఆఫ్ bc, రూట్ b ఇంటూ రూట్ d రూట్ ఆఫ్ b అవుతుంది. సో ఈ విధంగా మనకు ఫార్ములా వస్తుంది. సో సిక్స్త్ వన్ వెరీ సింపుల్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఆర్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఫార్ములా రూట్ a ప్లస్ రూట్ b హోల్ స్క్వేర్ అంటే రూట్ a స్క్వేర్ ప్లస్ రూట్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ రూట్ a ఇంటూ రూట్ b. రూట్ a స్క్వేర్ అంటే a ని, రూట్ b స్క్వేర్ అంటే b ని ప్లస్ 2 ఇంటూ రూట్ a ఇంటూ రూట్ b ఏమవుతుంది 2 రూట్ ab అవుతుంది. ఓకే, we discuss the topic rationalizing the denominator. So before that one I am asking a question, what is the value of 1 by root 2? You know the value of root 2 is we know that the value of root 2 as 1.4142135 and so on something. So but what is the value of 1 by root 2? So what is the value of 1 by root 2 means if we want to find this value we will get, how we will get 1 by
1 by 1.4142135 and so on like this. So then it is difficult to find this value. So then we are doing here, we are changing this root 2 value as a rational. Okay, that is we are writing 1 by root 2 as, and to convert this denominator into a rational, I am multiplying with the denominator and numerator root 2. Root 2 into 1 is root 2. Root 2 into root 2 is 2. Because earlier you learned the properties of the irrational numbers. Root 2 into root 2 is 2. Okay. So that is root 2 by 2. Now root 2 value is 1.412135 and so on something divided by 2. Okay. By dividing, now if it is in the, say, irrational number is in the numerator, we can divide with the rational number. Okay. That is we will get the 0.7 something like this. But whereas if the irrational number is in denominator, it is difficult to find a value of the 1 by root 2. So for that one we are using the concept rationalizing the denominator. So before learning this one, I will give you definition rationalizing factor. What is rationalizing factor? If the product of two irrational numbers is a rational number, then each of the two is rationalizing factor of the other. అంటే రెండు irrational numbers ని మనం ప్రొడక్ట్ చేస్తే ఒక రేషనల్ నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనము rationalizing factor of each other. అంటే ఆ రెండు irrational numbers ని మల్టిప్లై చేయడం ద్వారా మనకు ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ దట్ root 2 into root 2 is 2. అదే మీరు చూడండి మరి root 2 into root 2 ఎందుకు 2 అయింది? root 2 into root అంటే మీకు ఏం తెలుసు, root a into root b equal to root of a. root 2 into root 2 అంటే 2 2 is 4 అంటే root 4 equal to 2 అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. root 2 into root 8. root 2 into root 8 తీసుకుంటే ఏమవుతుంది? root a into root b అంటే root 8 అంటే root of 2 into 8 అంటే root 16 అంటే వస్తుంది 4 వస్తుంది. అంటే here root 2 is irrational number and root 8 is also irrational number. By multiplying these two irrational numbers, we are getting a rational number. Therefore, this root 2 is the rationalizing factor of root 8 and root 8 is the rationalizing factor of root 2. అంటే ఏ రెండు irrational numbers ని మల్టిప్లై చేసినా మనకు ఒక రేషనల్ నెంబర్ వచ్చింది అనుకోండి, అవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఏమైంది అంటే rationalizing factors అయితే. We solve these problems. So what is the first problem? 5 plus root 7 into 2 plus root 5. Okay. So how to solve this problem? 5 plus root 7. So generally we follow the formula. We follow general multiplication a plus b into c plus d. How we will do the multiplication here? A into c and a into d, and b into c and b into d. Similarly, so first of all I am multiplying this 5 to these two numbers. 5 into 2 plus root 5. 5 2s are 10 plus 5 into root 5. 5 root 5 plus. And I multiplied this number to these two numbers. Next in the second step, root 7 into 2. 2 into root 7 అయినా, because these two are real numbers కాబట్టి మనకు ఆర్డర్ సేమ్ తీసుకోవచ్చు. root 7 into 2 అయినా 2 into root 7 అయినా సేమ్ కాబట్టి 2 root 7. మళ్ళీ root 7 into root 5. root 7 into root 5 అంటే ఏమవుతుంది? root a into root b అంటే ఇది root of ab. a plus లో 7 ఉంది, b plus లో 5 ఉంది. root a into root b అంటే root of ab అంటే దట్ ఈస్ root 35 అవుతుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇది సింప్లిఫికేషన్ చేసి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 10 plus 5 root 5 plus 2 root 7 plus root 35. Okay. Now go for the second problem. 5 plus root 5 into 5 minus root 5. అంటే ఇది మీరు రెండు రకాలుగా చేయొచ్చు. డైరెక్ట్ మీకు x plus y into x plus y x minus y ఫార్ములా తెలుసు కాబట్టి x square minus y square. లేకపోతే మీరు ఆ స్క్వేర్ రూట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ నేర్చుకున్నారో అక్కడ మీకు ఏముంది? a plus root b into a minus root b. a minus root b దీని ఏముంది మనకు? a square minus b అనుకుంది. a plus root b into a minus root b అంటే ఏముంది? ఫార్ములా a square minus b. మరి a plus ఎంత ఉంది మనకు? 5 square minus b. b అంటే ఎంత? అంటే ఇక్కడ రూట్ లో మనకి ఏదైతే వాల్యూ ఉందో సో అది b అవుతుంది. అంటే
అది 5. 5 square minus 5 అంటే ఏంటి? 5 square minus 5 అంటే 25 minus 5. Answer is 20. Okay. So these are the problems in exercise 1.4 first problem. Okay. So root 3 plus root 7 whole square. Already we learned the formula for root a plus root b whole square is a plus b plus 2 root of a. Root a plus root b whole square is a plus b plus 2 root of ab. మరి a plus ఎంత ఉంది మనకు 3 ఉంది, b plus ఎంత ఉంది 7 ఉంది. అంటే a plus b అంటే 3 plus 7 plus 2 into a into b. సో 3 into 7 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 3 plus 7 10 అవుతుంది మీకు. ప్లస్ 2 into root of 3 into 7 అంటే root 21. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 10 plus 2 root 21. సో ఇది కూడా మనకు ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా తీసుకున్నారు. ఏంటి? root a minus root b into root a plus root b ఈక్వల్ ఏమో మనకు a minus b. ఓకే. సో root a minus root b into root a plus root b equal to a minus b. That is root 11 అంటే a plus ఎంత మనకు? a plus లో 11 ఉంది, b plus లో ఉంది 7 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 11 minus 7 is 4. ఆన్సర్ is 4. ఓకే. మనము ఫిఫ్త్ ప్రాబ్లం చేద్దాం ఎక్సర్సైజ్ 1.4 లో. సో ఏంటి ఆ ఫిఫ్త్ ప్రాబ్లం? రేషనలైజింగ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అందులో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 1/3 ప్లస్ రూట్ 1/3 ప్లస్ రూట్. చూడండి ఇక్కడ మనకు ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఇక్కడ 3 ప్లస్ రూట్ ని యాడ్ చేస్తే వచ్చేది ఏంటంటే మళ్ళీ మనకు ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అయితే మనకి ఈ డినామినేటర్ ని రేషనలైజ్ ద డినామినేటర్ విత్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే మనకి ఈ డినామినేటర్ లో ఉన్న ఇర్రేషనల్ నెంబర్ ని రేషనల్ నెంబర్ గా మార్చాలి. అంటే చూడండి మనకు ఇది 1/3 ప్లస్ రూట్ ఉంది. సింపుల్ గా మీరు గమనిస్తే ఇది ఏ ఫామ్ లో ఉందంటే a ప్లస్ రూట్ b అనే ఫామ్ లో ఉంది. మీరు స్క్వేర్ రూట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ గుర్తించుకోండి ఒకసారి. a ప్లస్ రూట్ బికి ఏది మల్టిప్లై చేస్తే మనకు a స్క్వేర్ మైనస్ b వస్తుంది. అంటే a ప్లస్ రూట్ బికి a మైనస్ రూట్ బిని మల్టిప్లై చేస్తే మీకు a స్క్వేర్ మైనస్ b వస్తుంది. అంటే ఇక్కడ మనకు ప్రాపర్టీ ఏం చెప్తుందంటే a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి ఉందనుకోండి, ఇది ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b అవుతుంది. అంటే ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్, ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? a స్క్వేర్ మైనస్ b అనే రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి 1/3 ప్లస్ రూట్ 2. ఇక్కడ 3 ప్లస్ రూట్ 2 అనేది మనకి ఏ ఫామ్ లో ఉంది? a ప్లస్ రూట్ b ఫామ్ లో ఉంది. దాన్ని ఏ మల్టిప్లై చేయాలి? మనము a మైనస్ రూట్ b ని మల్టిప్లై చేయాలి. దెన్ 3 ప్లస్ రూట్ 2. దీన్ని మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి 3 మైనస్ రూట్ 2 ని మల్టిప్లై చేయాలి. Now 3 minus root 2 into 1 is 3 minus root 2 divided by 3 plus root 2 into 3 minus root 2. Okay, that is a plus root b into a minus root b. అంటే a square minus b. అంటే that is 3 square minus 2. అంటే ఏమవుతుంది? 3 minus root 2 divided by 3 square అంటే 9. 9 minus 2 అంటే ఏమొస్తుంది? 7 వస్తుంది. Okay, so this is the first problem in exercise 1.4. ఫిఫ్త్ దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడు? సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 1/7 minus root 6. 1/7 minus root 6. మరి మనకు ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ నుంచి మనకు root a plus root b into root a minus root b equal to ఏమవుతుంది? root a plus root b equal to root a minus root b equal to a minus b అవుతుంది. ఓకే. root a plus root b into root a minus root b equal to a minus b అవుతుంది. మనకి ఇక్కడ డినామినేటర్ లో ఏ ఫామ్ ఉంది? root a minus root b ఫామ్ ఉంది. దానికి ఏ మల్టిప్లై చేయాలి? root a plus root b ని మల్టిప్లై చేయాలి. అంటే 1/7 minus root 6 అంటే root a minus root b ఉంది. మనం ఏ మల్టిప్లై చేయాలి? root a plus root b ని మల్టిప్లై చేయాలి. అంటే √7 plus √6 divided by √7 plus √6. So √7 plus √6 into 1 is √7 plus √6 అవుతుంది. అదే విధంగా మన √7 plus √6 into 1 is √7 plus √6 అవుతుంది. √a minus √b into √a plus √b అంటే ఏమవుతుంది? a minus b అవుతుంది. మరి a plus లో 7 ఉంది, మనకు b plus లో 6 ఉంది. అంటే దట్ is 7 minus 6. అంటే
అంటే మనకు రూట్ 7 ప్లస్ రూట్ 6 డివైడెడ్ బై 7 మైనస్ 6 అంటే 1. ఆన్సర్ రూట్ 7 ప్లస్ రూట్ 6. అంటే ఇక రేషనలైజ్ అంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్లస్ రూట్ బి ఫామ్ లో ఉంటేనేమో ఏ మైనస్ రూట్ బిని మల్టిప్లై చేయాలి, ఏ మైనస్ రూట్ బి ఫామ్ లో ఉంటేనేమో ఏ ప్లస్ రూట్ బిని మల్టిప్లై చేయాలి. ఒకవేళ రూట్ ఏ మైనస్ రూట్ బి ఫామ్ లో ఉందనుకోండి, దానికి రూట్ ఏ ప్లస్ రూట్ బిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి రూట్ 7 మైనస్ రూట్ 6 ఉంది, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. సింపుల్ గా మనకు ఆ డినామినేటర్ అనేది రేషనల్ గా చేంజ్ అవుతుంది. ఓకే, so the third problem 1 by root 7. It is very easy. Already while learning rationalizing factor I have given you one example 1 by root 2. Here it is 1 by root 7. So 1 by root 7 అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, root 7 into root 7, root 7 into root 7. Okay, so root 7 into 1 root 7, root a into root a అంటే a అవుతుంది, అంటే that is 7. So 7 by root 7 by 7. మనకి ఏం చేయమన్నాడు, రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి ఏదైతే డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్ ఉందో దాన్ని రేషనల్ గా మార్చమంటున్నాడు. చూడండి మనకి ఇక్కడ ఏమొచ్చింది, డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది, ఇక్కడ ఏమొచ్చింది మనకు రేషనల్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ రూట్ 6 డివైడెడ్ బై రూట్ 3 మైనస్ రూట్. సో మళ్ళీ ఇక్కడ మనకి డినామినేటర్ లో ఏముంది, ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రూట్ 3 మైనస్ రూట్ అంటే ఇదే ఫామ్ లో ఉంది, రూట్ ఏ మైనస్ రూట్ బి. దేంతో మల్టిప్లై చేయాలి, రూట్ ఏ ప్లస్ రూట్ బి అంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2. ఓకే, సో నౌ రూట్ 6 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2, రూట్ 6 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2 we keep as it is. Now it is in the form of root a minus root b into root a plus root b. ఆన్సర్ ఏమవుతుంది, a minus b అవుతుంది. అంటే మీకు ఇది గుర్తు లేకపోతే, ఫార్ములా గుర్తు లేకపోతే ఇంకొక మెథడ్ ఏంటంటే దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b into a minus b అంటే a square minus b square అంటే root 3 square minus root 2 square అంటే root 6 into root 3 అంటే root a into root b అంటే root ab అంటే root of root 6 into root 3 అంటే ఏమవుతుంది root 18 అవుతుంది. ఇది root 6 into root 2 ఏమవుతుంది root 12 అవుతుంది. సో root 3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 వస్తుంది. root 2 స్క్వేర్ అంటే 2 వస్తుంది, 3 మైనస్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే root 18 plus root 12 by 1 or simply root 18 plus root 12. Okay, so these are the 4 problems in 5th problem. Okay.